వాడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు అనే మాట మనం చాలాసార్లు వినుంటాం కదా. అయితే చాలామంది క్రైస్తవులు నేను దేవునిలో బలంగా ఉండలేకపోతున్నాను, పాపం చేసేస్తున్నాను, సాతాను నన్ను ఎంతో శోధిస్తున్నాడు అనే మాటలు వాడుతూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్ళే పడుతున్నారు. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును అనే మాట మనకు అక్కడ కనిపిస్తుంది. దేవుడు శోధించడు, అది మనకందరికీ తెలిసిన విషయమే. అయితే మనము మన స్వకీయమైన దురాశల చేత ఈడవబడుతున్నామంట. అంటే అయితే అది లస్ట్‌ఫుల్ థాట్స్ అయి ఉండొచ్చు, లేదా వేరే ఆశలు, డబ్బు, లోకాశలు, లేకపోతే లోకంలో ఆనందం, అది ఏదైనా కావచ్చు. దేవునికి వేరుగా, దేవుని కంటే ఇంకేదో మనకి సంతోషాన్ని ఇస్తుందని, దేవుని కంటే ఇంకేదో మనకి ఇంపార్టెంట్ అనుకుని వాటి మీద మనం లక్ష్యం ఉంచి మన స్వకీయమైన దురాశల చేత మనము ఈడ్వబడి మరలు కొల్పబడిన వాడమే శోధించబడుతున్నాము అని వాక్యం చెప్తుంది. సాతాను మనకున్న ఆశలని, మనకున్న దురాశల్ని అడ్వాంటేజ్ తీసుకుని మరింతగా మనల్ని శోధిస్తాడు. మనము అవకాశం ఇవ్వకపోతే అది సాతాను ఎప్పటికీ చేయలేని పని. కాబట్టి మనం రియలైజ్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఒక చిన్న ఆశ తీవ్రమైన కోరికగా మారి అది కాస్త మనం పాపం చేసేంతలాగా మనల్ని ఈడ్చుకుపోయి శోధిస్తుంది అని మాత్రం మనం గుర్తుంచుకొని ప్రతి దినము కూడా దేవుని పాదాల దగ్గర మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, వాక్యం ద్వారా మనల్ని సరి చేసుకుంటూ దేవునికి దగ్గరగా జీవిస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ శోధనని, ఆ పాపాన్ని జయించగలము. గాడ్ బ్లెస్ యూ.